హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బయాలజీ లెసన్లో ఫెర్టిలైజేషన్ గురించి చూద్దాం. ఫెర్టిలైజేషన్ అంటే మనకి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లోడా, ఎలా పుడతారు, ఏ ప్రాతిపాదికన ఈ బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మనకి డౌట్స్ ఉంటాయి కదా. దాని గురించి ఒక చిన్న క్లాస్ మనం చూద్దాం ఈ రోజున. ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఈజ్ మేడప్ ఆఫ్ ఏ సెల్. Every living organism is made up of a cell, and each cell containing 23 pair of chromosomes. 23 pair of chromosomes. ప్రతి ఒక్క సెల్లో కూడా 23 pair of chromosomes కలిగి ఉంటుంది. మళ్ళీ ఈ 23 pair of chromosomes రెండు రకాలుగా విడబడతాయి. ఏంటది? 22 pair of autosomes గాను, 23 pair autosomes గాను, one pair అలోజోమ్స్ అంటే ఏంటి? సెక్స్ క్రోమోజోమ్స్ గాను. అలోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ గాను విడగొట్టబడతాయి. ఎవ్రీ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ 23 pair ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ 23 pair ఆఫ్ క్రోమోజోమ్స్ రెండు రకాలుగా డివైడ్ అవుతాయి. ఒకటేమో 22 pairs ఏమో ఆటోజోమ్స్ గా, 1 pair వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్స్. వీటినే అలోజోమ్స్ అని కూడా అంటారనమాట. అయితే ఇవి ఫాదర్ లో, మేల్ లో ఈ 22 pair చూడండి, 22 pair అంటే 44 కదా, 44. 1 pair డిఫరెంట్ గా ఉంటుంది XY గా. ఈ XY ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి నేను చెప్తాను. అదే విధంగా ఫీమేల్ కి వచ్చేపాటికి, అంటే మదర్ కి వచ్చేపాటికి ఈ 22 pair ఆఫ్ ఆటోజోమ్స్, ఇది కొంచెం 22 2 సార్ 44 కదా, అలాగే ఉంటాయి. ఈ 1 pair సెక్స్ క్రోమోజోమ్స్ సేమ్ గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఫాదర్ సెల్స్ లో స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు ఈ 22 pair ఆఫ్ ఆటోజోమ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా 22 గా డివైడ్ అవుతాయి. బట్ ఈ క్రోమోజోమ్స్ మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ ఏమవుతుందని రెండు రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటేమో గైనోస్పెర్మ్ గాను, ఇంకోటి ఆండ్రోస్పెర్మ్ గాను డివైడ్ అవుతుంది. బట్ మదర్ లో అది లేదు. ఎక్స్ అనేది సేమ్ గానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 pair ఉంది, ఈ 44 కాస్త 22 + 4 22 + x, ఇది 1 type ఆఫ్ ఎగ్. ఇది కూడా 22 + x, ఇది 1 type ఆఫ్, ఇది 2 type ఆఫ్ ఎగ్స్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. అదే జెంట్లోకి వచ్చేపాటికి ఈ స్పర్మ్ సెల్స్ అనేది రెండు రకాలుగా డివైడ్ అవుతాయి, గైనోస్పెర్మ్ కింద, ఆండ్రోస్పెర్మ్ కింద అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ గైనోస్పెర్మ్ అనేది చూసారు, ఇది ఫస్ట్ గా, అంటే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఈ రెండు కణాలు ప్రాసెస్ చేస్తూ ఉంటాయి కదా, ఏంటి? గైనోస్పెర్మ్, ఆండ్రోస్పెర్మ్. ఫస్ట్ గా ఈ గైనోస్పెర్మ్ అనేది ఈ ఎగ్ ని కమ్యూనికేట్ అయ్యింది అనుకోండి. ఫస్ట్ గా అంటే ఇది ఫస్ట్ స్పీడ్ గా కమ్యూనికేట్ అయింది. ఎవరితోటి? ఎగ్ తోటి, అంటే అండం తోటి కమ్యూనికేట్ అయింది అనుకోండి. ఈ ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ కలిపి చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 22 + x ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 22 + x ఉంది. చూడండి, 22 + 22 44. అంటే ప్రతి మేల్ అయినా ఫీమేల్ అయినా 44 ఆటోజోమ్స్ ఉంటాయి. అంటే 22 pair ఆఫ్ ఆటోజోమ్స్ ఉంటాయి అనమాట. ఈ ఎక్స్ అంటే స్త్రీకి వచ్చేపాటికి, పేరెంట్ లో స్త్రీకి వచ్చేపాటికి క్రోమోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి XX కలిపి గర్ల్ గా ఉంటుంది. అదే మనం ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆండ్రోస్పెర్మ్ ఇది త్వరగా కమ్యూనికేట్ అయ్యి ఎగ్ తో కమ్యూనికేట్ అయితే, అంటే ఇప్పుడు ఎక్స్ కన్నా, జైనోస్పెర్మ్ కన్నా ఆండ్రోస్పెర్మ్ అనేది త్వరగా యాక్టివ్ గా కమ్యూనికేట్ అయింది అనుకోండి. ఎగ్ అంటే ఫస్ట్ ఇదే కమ్యూనికేట్ అయింది అనుకోండి. ఈ 22 + y అనేది ఈ 22 + x అనే ఎగ్ తో కమ్యూనికేట్ అయ్యి 44 + xy గా, అంటే బేబీ బాయ్ గా ఉంటుంది అనమాట. ఏంటి 44 xy అంటే? ఏంటంటే ఎవ్రీ మేల్ ఆర్ ఫిమేల్ 44 ఆటోజోమ్స్ ఉంటాయి. ఏంటి ఆటోజోమ్స్ అంటే పేరెంట్ నుంచి మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరు నుంచి కూడా 22 క్రోమోజోమ్స్ ని మదర్ నుంచి, 22 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి తీసుకుని 44 ఉంటాయి. ఈ 44 అంటే 24 pair ఆఫ్ ఆటోజోమ్స్ దేనికి పనికి వస్తాయి అంటే హెయిర్ కానీ, ఫీచర్స్, స్కిన్, ఐస్, మనం అంటాం చూసారా, తల్లి పోలిక తండ్రి పోలిక అంటుంటాం కదండి. అలా ఈ 22 pair ఆఫ్ క్రోమోజోమ్స్ మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి ఈక్వల్ గానే తీసుకుంటాయి. సో 22 అనే ఫాదర్ దగ్గర, 22 మదర్ దగ్గర తీసుకుని 44 సాటిస్ఫై అవుతాయి. ఈ 44 క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ అంటే ఏంటి? 22 pair ఆఫ్ ఈ ఆటోజోమ్స్ ఏంటంటే
ఫాదర్ ఫీచర్స్ ని మదర్ ఫీచర్స్ ని తీసుకుంటే అంటే స్కిన్ అని, హెయిర్ కలర్, నెయిల్స్, గోర్లు, ఇవన్నీ కూడా ఫీచర్స్ వస్తాయి. మరి ఒక్కటే సెక్స్ క్రోమోజోమ్ ఉంది చూసారా, 1 పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్, ఇది మాత్రం బేబీ అనేది బాయ్ గర్ల్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అది డిసైడ్ చేసే క్రమంలో ఫాదర్ దగ్గర నుంచి ఆ స్పెర్మ్ సెల్ 2 రకాలుగా డివైడ్ అవుతుంది, గైనోస్పెర్మ్ అని, ఆండ్రోస్పెర్మ్ అని. బట్ మదర్ మాత్రం అండాలు ఎప్పుడు కూడా ఎక్స్ గా, అంటే ఏంటి 22+X గా సేమ్ ఎక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ ఎక్స్ అనేది సేమ్ గానే ఉంటాయి, 2 రకాలుగా విడగొట్టినా డివైడ్ అవుతుంటే ఒక్కొక్క సెల్ లో కూడా ఏం చేస్తుంది, 22+X 22 ఆటోజోమ్స్ కలిగి ఉంటుంది ఒక్కొక్క ఎగ్ కూడా. అయితే ఈ స్పెర్మ్ సెల్స్ లో గైనోస్పెర్మ్ ముందుగా స్పీడ్ గా యాక్టివ్ అయ్యి స్పీడ్ గా ట్రావెల్ చేసి, అంటే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఇది స్పీడ్ గా ట్రావెల్ చేసి ఎగ్ తో కమ్యూనికేట్ అయితే, అంటే జెంట్ లో ఫాదర్ లో 2 రకాల స్పెర్మ్ సెల్స్ వచ్చాయి, ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు 2 ఎంటర్ అవుతాయి వూమ్ లోకి. ఎంటర్ అయిన తర్వాత ఏదైతే అండంతో స్త్రీ రిలీజ్ చేసిన అండం ఉందో ఆ స్త్రీ రిలీజ్ చేసిన అండంతో ఇది ఫాస్ట్ గా కమ్యూనికేట్ అయితే, అంటే గైనోస్పెర్మ్ ఫాస్ట్ గా కమ్యూనికేట్ అయితే అమ్మాయి పుడుతుంది, బేబీ గర్ల్ అవుతుంది. అదే ఫెర్టిలైజేషన్ సమయంలో స్పర్మ్ సెల్ లో ఆండ్రోస్పెర్మ్, ఈ ఆండ్రోస్పెర్మ్ అనేది స్పీడ్ గా ట్రావెల్ చేసి ఈ ఎగ్ తో కమ్యూనికేట్ అయ్యింది అని అంటే బాయ్ పుడతాడు. అంటే బేబీ బాయ్ పుడతాడా బేబీ గర్ల్ పుడతాడా అనేది డిపెండ్స్ అపాన్ ద మదర్ మీద ఏమాత్రం ఆధారపడి ఉంటుందండి. ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆ ఫెర్టిలైజేషన్ టైంలో గైనోస్పెర్మ్ స్పీడ్ గా ట్రావెల్ చేస్తే అమ్మాయిని, ఆండ్రోస్పెర్మ్ అనేది స్పీడ్ గా ట్రావెల్ చేస్తే అబ్బాయి పుడతాడు. కాబట్టి ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ట్రావెలింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ డెలివర్డ్ బై ద ఫాదర్ ఓన్లీ. అంటే ఫాదర్ డెలివర్ చేసినటువంటి స్పర్మ్ సెల్స్ లో 2 రకాల స్పర్మ్ సెల్స్ లో గైనోస్పెర్మ్, ఆండ్రోస్పెర్మ్ లో ఏదైతే స్పీడ్ గా త్వరగా ట్రావెల్ చేసి అంటే ప్రయాణించి ఎగ్ ని రీచ్ అవుతుందో ఆ రీచ్ అయిన దాన్ని బట్టి అది బేబీ బాయ్ బేబీ గర్ల్ అని ఉంటుంది. వన్స్ ఇది ఒక్కసారి ట్రావెల్ చేసి స్పీడ్ గా ట్రావెల్ చేసి ఈ ఎగ్ తో కమ్యూనికేట్ అవ్వగానే ఆ ఓవం అనేది క్లోజ్ అయిపోతుంది, కాబట్టి అక్కడ బేబీ ఫామ్ అయిపోతుంది. బేబీ పుట్టిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అది బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మనకు తెలుస్తుంది. సో మీరు కూడా అందరికీ చెప్పండి, ఈ ఆడపిల్ల పుట్టడం మగపిల్ల పుట్టడం అనేది స్త్రీ మీద మదర్ మీద ఏమి ఆధారపడి ఉండదు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ట్రావెలింగ్ టైమ్ ఆఫ్ ద స్పర్మ్ సెల్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.